వాసు ఎవరు? నువ్వా? పిలుచుకొస్తానండి. ఏమిటి విషయం? వారెంట్ ఉందా? ఏంటయ్యా అది? మన స్టేషనరీ బిల్ సార్. వారంటీకి బిల్లుకి తేడా తెలీదు నీకెందుకురా బిల్డప్? సినిమాల్లో ఇవ్వనండి అరెస్ట్ అనగానే వారెంట్ ఉందా అడుగుతారు కదండి, నేను కూడా అదే ఫాలో అయ్యాను. అంతే. అదిగోండి వాసు. ఎక్స్క్యూజ్ మీ, వాసు అంటే మీరేనా? అవును. కొంచెం మాతో వస్తారా? ఎందుకు? ఏం చెప్తే కానీ రావా? సారీ సార్. ప్లీజ్. ఏంటండి స్టేషన్ కని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మా చిన్నబాబు మిమ్మల్ని చూడాలన్నారు. చిన్నబాబా? వాసు అంటే నువ్వేనా? ఏంటా లుక్కు? నువ్వేనా పెద్ద పిస్తావా? అమ్మా నువ్వా? ఏంటి ఇలా చిక్కిపోయావు? రోజు ఫోన్ లోని మాటలు విని విని ఆ ఆనందంతో ఇలాగ అయిపోయాను బాబు. అది కాదమ్మా. ఏది కాదరా? నువ్వు నాకు ఫోన్ చేసి నేను వెళ్ళలేండి. అది ఇక్కడ కాదు, ఆ గోడకి అటు. అట్టగే నమ్మగారు. ఏంటి అందరు సడన్ గా ఇక్కడికి వచ్చేసారు? మరీ స్ట్రిక్ట్ గా ఉంటున్నాడని మీ ఆయన ఉద్యోగం నుంచి పికేసారా ఏంటి? లేదురా, మీ నాన్నగారిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. ముందు అసలు విజయవాడకే వేశారు. నేనే పట్టుబట్టి హైదరాబాద్ మార్పించాను. ఇక్కడైతే నువ్వు ఉంటావు కదా. ఎందుకమ్మా హైదరాబాద్ కి? నా ప్రాణం నీదానికా? అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంటమ్మా, మీ దగ్గర ఉంటే సరిగ్గా చదవనైనా కదా ఇక్కడ పంపించారు. ఇప్పుడు మీరే వచ్చేస్తే నేనేం చదవను? ఇన్నాళ్ళు నిజంగానే చదువుతున్నావు నువ్వు? చెల్లమ్మా నువ్వు కూడా వచ్చేసావా? ఎన్నాళ్ళు ఎంతో మందిని చూసి. ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర, నా దగ్గర కుదరవు. ఒక్కోసారి ప్రేమ కూడా డ్రామాలాగా అనిపిస్తుందిరా. నేను చెప్పేది వినమ్మా. అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం. నేను చెప్పిన వాటి విని బెజవాడికి వెళ్ళిపోండి, కనకదుర్తో కబుర్లు చెప్పుకోవచ్చు. నీకన్నీ వేళ కొలవేరా. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసనయ్య. నానిక్కడుంటే నీ వేషాలు కుదరవు, అందుకేగా. కరెక్ట్. ఇంతకీ మన బాబురా అక్కడ? ఎలా ఉన్నారు నాన్న? అది ఉతకటం చేత కాక కొంచెం ప్యాంట్ ఫేడ్ అయిందంతే. ఇదా? అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు, చిన్న దెబ్బ తగిలితేను. అది మంగళాడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న. ఈసారైనా ఐపీఎస్ కి సెలెక్ట్ అవుతావా? తప్పకుండా నాన్న. మొన్నే చెప్పాను కదా, ఇదే లాస్ట్ టైం. ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను. అర్థమైందా? రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో. అవును, మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు. ఇల్లా హోటల్ అది? అసలు ఎంతమంది ఉంటారా మీరు? మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. ఏంటి? నా దగ్గర డౌట్స్ అడగటానికి వచ్చేవాళ్ళు. నువ్వు చదవటమే డౌట్, మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా? కమలా, నేను లంచ్కి రాను, నువ్వు వెయిట్ చేయకు. ఏ కమలా, మీ ఆయనకేంటి ప్రాబ్లము? నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకెందుకు? ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్, కాకి డ్రెస్, అందుకని మేము కొత్త డ్రెస్లు వేసుకోకూడదా? ఆయన నా జుట్టుతో ఆయనకేంటి ప్రాబ్లము? ఆయనకి ఎలాగో జుట్టు రాదు, అందుకని మేము పెంచుకోకూడదా? మొగుడు నేర్పిస్తే నువ్వు నవ్వుతున్నావా? ఏంట్రా మీ ఆయనకి వయసు అయిపోయింది. లేకపోతే ఏంటమ్మా, ఆయన 50 ఏళ్ళని నన్ను కూడా ఆయనలాగా ఉండమంటే ఎలా? ఏంటది? డ్రాక్ చేస్తుంది. హాయ్ వాసు. ఎలా వాసు, ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా? సూపర్ రా. నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉందో చెప్తా. ఓకే. కుమార్ ఎక్కడ? వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. వీడు అయిపోయాడు. ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడు రా? అందుకే కదా నేనున్నాను. ఎవరు బాబు అది? సారీ సార్. ఏంటయ్యా సారీ? 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోరు కొట్టదయ్యా నీకు? ఫీజు కట్టడానికి తప్ప ఎప్పుడన్నా వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును, అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? మైకిల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకిల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి. మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామని చదువుంటారు కదా, టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం, కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం. అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫ్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్. ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే
ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ అవుతానంటే 7 ఏళ్ళు పరిచయం ఉన్న మీరెంత షాక్ తిన్నారు? మరి 25 ఏళ్ళు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్? ఏంట్రా ఏమైంది? ఏం లేదు, రా కూర్చో. కూర్చోనా? మన ఫ్రెండ్షిప్ గుర్తుగా నీకు ఈ బైక్ ప్రెజెంట్ చేస్తున్నాను. సాయంత్రం 5ంటికి నువ్వు మళ్ళీ నాకు ప్రెజెంట్ చేయాలి, ఓకే? ఈడు మామూలుడు కాదు. చీచి, హలో పాపా. చీచి, చిన్న పాపా. హలో 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 పాపా. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? ఓయ్, ఎందుకు నుంచి ఏంటా చిన్నపిల్లలు భయపెడుతున్నావ్? ఎవరే అసలు నువ్వు? నీకేమన్నా బుద్ధుందా? చిన్నపిల్లలు భయపెట్టారు, నీకేమన్నా సరదానా? నువ్వెక్కడ దాపించావే నాకు? అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే మా నాకు తప్పుతున్నాను. చిన్న పాప. ఒరేయ్ దొంగ సచ్చినోడా, నా పిండి అంతా పాడు చేసావు కదరా. ఎక్కడి నుంచి వచ్చావురా? నీ చెమ్మడిపోను, నా సరుకంతా సంధ్య, నీకో విషయం తెలుసా? నిన్న రాత్రి కల్లో మిస్టర్ వాళ్ళు కనిపించాడే. ఏం మాట్లాడేవే? నన్ను పెళ్లి చేసుకుంటావని అడిగాను. మరి నేను ఒప్పుకున్నానా? సచ్చినోడా, నీకు సావరాదట్రా? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ మీద డస్ట్ కొట్టమంటే ఇక్కడ కూర్చొని సైట్ కొడతారా? చంపేస్తారే. వదిలేరా, అమ్మాయిల ముందు ఇమేజ్ పోతే. దివ్య అవర్ ప్యాలెస్ రెస్టారెంట్ లో ఉంది. నేను రానా? చంపేస్తారే. మామ 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 ప్లీజ్ మామ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మామ, ప్లీజ్ మామ. సరేరా. బిషా బిషా. స్టూపిడ్. కళ్ళు కనిపించట్లా? ఎవరి కళ్ళు? నీ కళ్ళు. నా కళ్ళు నాకు ఎలా కనబడతాయి? ఎలా ఎలా ఎలా? రెండు చికెన్ ఫ్రైడ్ రైస్, రెండు మటన్ ఫ్రైడ్ రైస్, రెండు చికెన్ నూడిల్స్, రెండు మటన్ నూడిల్స్, రెండు చికెన్ బిర్యానీ, రెండు మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీడికి ఏం కావాలో అడిగి చెప్తా. వెళ్ళు.